సార్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ పిల్లల విషయం మేము పిల్లలు ఉన్నాం సేపు ఐ థింక్ వీఆర్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ స్కూల్. ఎందుకంటే మాకు డిసిప్లిన్ లేదనో లేకపోతే ఏం లేకుండా మాకు ఎడ్యుకేషన్ కొంచెం దూరంగా ఉందని మా పేరెంట్స్ అందరూ తీసుకొచ్చి హాస్టల్ వేసారు. మేము ఇవాళకి కూడా పంక్చువాలిటీ అనేది ఈ హాస్టల్ నుంచే నేర్చుకున్నాం. మీకు అందరికీ తెలియని ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అందరినీ మామూలుగా లెగ్గొట్టాలనుకోండి, మీ పిల్లల్ని ఇప్పుడు ఎలా లెగ్గొడతారు? లేకండి మాకు ఓన్లీ ఒక స్కేల్ ఎలా కొట్టుకుంటూ తీసుకెళ్ళేవారు. ఆ సౌండ్ కంప్లీట్ అయ్యేటప్పుడు మేము లెగవాలి. సో మేము అంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళం. సారు పొద్దున్నే 5ంటికి మళ్ళీ అక్కడి నుంచి ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చి మాకు యోగాలు నేర్పారు. అక్కడ కూడా మేమే అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్. సారు బాగా తెలుసు, యోగా మీరు చాలా బాగా చేసేవాళ్ళం. ఓకే, అట్ ద సేమ్ టైం ఇవాళ మేము హాస్టల్లో ఉన్నాం కనుక నాకు తెలిసి మీరు మిగతా స్టేట్స్లో వెళ్ళారు, కానీ ఇండియాలో అన్ని స్టేట్లలో నేను పనిచేసి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఐ రూల్డ్ ఇట్. అంటే నన్ను ఎవరు కొట్టేవారు ఎవరు లేరు. అక్కడ నుంచి పని చేయించాలని చేయించి వచ్చాం. దట్ ఈస్ ఆల్ బికాస్ వీఆర్ బిల్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ వర్ ఇయర్ ఫౌండేషన్. నేను 10th వరకు ఇక్కడ చదివాను. ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ ఫ్యూ థింగ్స్ హియర్. అంటే ముందు కృష్ణ గారి గురించి చెప్పాలి. ఓకే, అంటే డిసిప్లిన్ ఎలా ఉండేది అంటే, నాకు ఆయన ఎక్కడున్నారో తెలియదు, విజిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసేది కాదు. ఆ విజిల్ వినపడితే పరిగెట్టడం ఒకటి తప్ప ఒక ఆప్షన్ ఉండేది కాదు. ఎక్కువ పాటు పరిగెట్టాను. నాకు 3 కుట్లు పడ్డాయి సార్ ఇక్కడ. ఓకే, ఏంటంటే విజిల్ వచ్చింది, పరిగెట్టాను, అదే చూసుకోకుండా పిల్లలు గుద్దుకుని 3 కుట్లు పడ్డాయి. ఆ తర్వాత ఎవరు కూడా రిలాక్స్గా అంటే బస్సు ఎక్కి హ్యాపీగా ఫ్రంట్ సీట్లోనో ఫస్ట్లో నుంచునేవాళ్ళు. ఆ విజిల్ ఎక్కి బస్సు ఎక్కారంటే అతడి సినిమాలో ఎక్కుతారు చూడండి, ఆ టైంలో 10 మంది కూర్చునే వ్యాన్లో ఒక 40-50 మంది కుక్కేసేవారు అన్నమాట. అండ్ డిసిప్లిన్ విషయంలో ది అల్టిమేట్ అయినా మాకు. అండ్ మా సార్స్ వచ్చేటప్పటికి మమ్మల్ని అందరూ మా పర్సనాలిటీలో ఉండేవారు. అప్పుడప్పుడు కొంతమంది సార్లు అందరూ కూడా కొడతా ఉంటే సాయంత్రం ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే భయం, మళ్ళీ ఇంట్లో కొడతారో అని భయం వేసేది. ఇప్పుడు వాళ్ళు కొట్టేవాళ్ళు లేరు, ఆ డిసిప్లిన్ లేదు. దట్ ఈస్ వాట్ వీఆర్ మిస్సింగ్. మా పిల్లల వరకు చూస్తున్నాను. ఇప్పుడు మాకు నచ్చిన సార్ ఎవరంటే మా సుబ్రహ్మణ్యం సారు. ఎందుకు అంటే అందరూ కొడితే తెట్లు తెలిసిపోయి మాకు, కానీ సార్ ఎప్పుడు పాపం కోపం వచ్చి మమ్మల్ని కొడితే ఆయనకి చేతులు నొప్పి వచ్చేసి అలా ఉండేది. ఆయనకి కళ్ళని నీళ్ళు తిరిగిపోయి మేము ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళం. ఒక 5 members 6 members ఉండేవాళ్ళని. వీఆర్ కొంచెం రూడ్గా ఉండేవాళ్ళని. అవన్నీ వీ ఎంజాయ్డ్ ద పార్ట్. అండ్ 10th వెళ్ళిన తర్వాత మన కరస్పాండెంట్ అందరికీ సార్ చెప్పిన నాకు 3 words ఎప్పుడు గుర్తుండేవి. యూ లూజ్ మనీ, నథింగ్ ఈజ్ లాస్ట్. హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. లూజ్ యువర్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఏదైనా ఒక చెత్త పని కానీ ఒక హ్యూమన్స్కి ఏదో ఒక వస్తుంది కాబట్టి అటువైపు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆ డైలాగ్ గుర్తొచ్చి ఆ స్టెప్పింగ్ స్టోన్ ఆపేది అన్నమాట. ఏదైనా ఒక బ్యాడ్ చేయాలన్నా కూడా అది ఉండిపోయింది. ఐఎమ్ వెరీ మచ్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీచర్స్లో ఇక్కడ లేని టీచర్స్లో ఐ జస్ట్ వాంట్ మెన్షన్ మాకు బాగా ఇష్టమైన టీచర్స్. మాకు సైన్స్కి వచ్చేటప్పటికి గిరీష్ గారు, తర్వాత మాకు సమీర్ సార్, వివేక్ సార్, మందరాజ్ గారు. వి మిస్ హిమ్, ఈజ్ నో మోర్. పాయింట్ లేరు ఇక్కడ. తెలుగు కనేటప్పటికి అండ్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి అండ్ ఫస్ట్ బ్యాచెస్లో yeah, we'll do that. And my friends కూడా కొంతమంది పాస్ ఆన్ లేరు ఇక్కడ. they are not with us. Yeah, for all the teachers, we'll just give free class for all the teachers.